గతంలో గత ప్రభుత్వంలో మన జనసేన అధ్యక్షులు కుమార్ గారికి కూడా నమస్కారం. గత ప్రభుత్వంలో ఈ భూములు అనేది మాకు పోయినటువంటి మా డాక్టర్ నుంచి మాకు సంక్రమించిన భూములు, వీటిని ఒక ప్రజాప్రతినిధి తన సొంత భూములు ఇచ్చినట్లు గతంలో ఈ పాస్ ప్రింట్ చేయడం, దాంట్లో వాళ్ళ బొమ్మలు వేసుకోవడం, ఇలాంటివన్నీ చిన్న చిన్న పిల్లలు విధులు చేస్తారంట. ఆ విధంగా ఆయన ప్రచారం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ, కానీ ఈ రోజు మన కూడా ప్రభుత్వం అది అధికారికంగా ప్రభుత్వ శక్తులతో ఈరోజు పాస్బుక్లని కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం. ఎందుకంటే ప్రభుత్వం ఏది చేసినా ప్రభుత్వం చేయాలి మనకి, అంతేకాని వాళ్ళు పార్టీ చేసింది ఈ పార్టీ చేసింది లేకుండా వాళ్ళు వాళ్ళ సొంత బొమ్మలు బాగా చేసుకున్నారు. ఈ రోజు మన ప్రభుత్వం అది లేకుండా అందరికి కూడా బుక్కులు ఇవ్వడం, అందులో ఇప్పుడు ఏదైనా చెప్పినట్లు అన్ని కూడా చేస్తామని చెప్పారు. చాలా సంతోషం. ఇవన్నీ కూడా చూసాం. గతంలో ఈ 22 years ఉండేది కానీ మన ఎంపీలో ఉండే భూములు కానీ అన్ని కూడా క్లియర్ చేసేదానికి కొన్ని అధికారులు ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. అది చాలా శుభసూచన. ఎందుకంటే మాకు దగ్గరలో క్లియర్ అవుతుంది. అక్కడక్కడ బయటకు తిరిగే పని లేకుండా రైతులందరూ కూడా మన అక్కడికక్కడ పరిష్కారం చేసుకోవడానికి అవకాశం కలిగినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దానికి అన్నిటికీ కృషి చేసినటువంటి మన ఎమ్మెల్యే గారు ఇంకా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.